వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో మీకు గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈరోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎకనామిక్ సర్వే అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కరెంట్ ఎకానమీకి సంబంధించి కానీ బడ్జెట్ అంశాలను గురించి తెలుసుకునేందుకు కానీ ఎకనామిక్ సర్వే అనేది మనం అప్డేట్ అయ్యి ఉండాలి. ఎకనామిక్ సర్వేలో ప్రస్తావించినటువంటి అంశాలపైన కూడా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్ సర్వే గురించి తెలుసుకుంటే బడ్జెట్ అనేది పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఎకనామిక్ సర్వే 2022కి సంబంధించి ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పుడు బడ్జెట్ కంటే ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడేదే ఎకనామిక్ సర్వే. ఈ ఆర్థిక సర్వే 2022కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్లో తెలుసుకుందాం. మీరు ఈ ఏడాది అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఈ ఎకనామిక్ సర్వే అనేది మీరు ఎకానమీ చదివినా, ఎగ్జామ్స్ రాసినా, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే అప్డేట్స్ కావాలన్నా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి సర్వే అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎకనామిక్ సర్వే 2022 ఆర్థిక సర్వే 2022 అనేది మరి ఏ అంశాల గురించి చెప్తా ఉంది, అసలు ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి, ఇది ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు, 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే ఏ అంశాల గురించి చెప్తుంది అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఎకనామిక్ సర్వే 2022 ఆర్థిక సర్వే 2022కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఇవాళ పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేని సమర్పించడం జరిగింది. ఇది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పలు అంశాలను గురించి చెప్తా ఉంది. ఇక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్కి ముందు దేశ ఆర్థిక పరిస్థితిని వివరించేదే ఆర్థిక సర్వే అని అంటున్నాం. ఈ పాయింట్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరం అని అంటున్నాం, 1 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చ్ 2023 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముందు దేశ ఆర్థిక పరిస్థితిని గురించి, దేశ ఆర్థిక స్థితిని గురించి వివరిస్తున్నటువంటిదే ఈ ఎకనామిక్ సర్వే 2022. దీన్ని ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు సమర్పించడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ ఆర్థిక సర్వే అంటే ఏమిటి అనేది మనకు క్లారిటీ రావాలి. ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి అని అంటే వెరీ సింపుల్. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ ఆర్థిక పనితీరు ఎలా ఉంది అనేది చెప్తా ఉంది. ఏమంటున్నాం, గడిచిన సంవత్సరం అంటే గడిచినటువంటి సంవత్సరం ఏంటి, 2021, అలాగే 2022 ఎప్పటి వరకు, మార్చ్ 31 వరకు గడిచినటువంటి ఆర్థిక సంవత్సరం. ఇలా గడిచినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ ఆర్థిక పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి, ఇది అలాగే రాబోయే కాలంలో ఆర్థికంగా ఎదుర్కొనాల్సినటువంటి సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి అని చెప్పేదే ఆర్థిక సర్వే. వెరీ సింపుల్. ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి అని అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడంతో పాటు ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరం, ఇది గడిచిన ఆర్థిక సంవత్సరం అంటున్నాం, రాబోయే ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్ 1 నుంచి అలాగే 2023 మార్చ్ 31 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎదురయ్యేటువంటి సవాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను చెప్పేదే, అంచనా వేసేటువంటి అంశాలు ఏవైతే పొందుపరుస్తారో అదే ఆర్థిక సర్వే అంటున్నాం. ఆర్థిక సర్వే అంటే ఏమిటి అని అంటే
గడిచినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక వృద్ధి ఎలా ఉంది అని చెప్పడంతో పాటు రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో ఏ సవాళ్లను ఆర్థికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేదే ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2022 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఆర్థిక సర్వే గురించి ఉన్నటువంటి వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం తెలుసుకోవాలి. అసలు ఆర్థిక సర్వే అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే 1950-51 బడ్జెట్లోనే దీన్ని సమర్పించడం జరిగింది. అప్పుడు ఈ ఆర్థిక సర్వేని ఎలా సమర్పించేవారు అని అంటే అప్ టు 1964 వరకు, 1964 వరకు కూడా బడ్జెట్తో పాటు బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వే అనేది కూడా సమర్పించడం జరిగింది. సార్ మరి ఇప్పుడు ఇలా చేస్తలేరా అని అంటే చేయట్లేదు. 1964 తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే బడ్జెట్ కంటే ఒక రోజు ముందే ఆర్థిక సర్వేని పార్లమెంట్లో సమర్పించడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటు కలిపి సమర్పించారు అని అంటే 1950-51 ఆర్థిక సంవత్సరం నుంచి 1964 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఆర్థిక సర్వే అనేది బడ్జెట్తో పాటు పార్లమెంట్లో సమర్పించడం జరిగేది. ఆ తర్వాత నుంచి బడ్జెట్ కంటే ముందే దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ఆర్థిక సర్వే ఆధారంగా బడ్జెట్ అనేది తయారవుతుందండి. ఇప్పుడు తయారు చేసేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ప్రతి సంవత్సరం పార్లమెంట్కి సమర్పించే బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఆర్థిక సర్వే ఆధారంగా తయారు కావడం జరుగుతూ ఉంది. ఎందుకు తయారవుతుంది సార్ అంటే నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను. ఏదైతే గడిచినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధిని దగ్గర పెట్టుకొని ఇక రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కొనేందుకు తయారు చేసేదే ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అని అన్నాం. దీని ఆధారంగానే బడ్జెట్ అనేది కూడా రూపొందించబడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ ఆర్థిక సర్వే వలన బడ్జెట్ అనేది కూడా మనకి సులువుగా అర్థం కావడానికి అవకాశం ఉంది. ఏంటి, బడ్జెట్ అనేది కూడా చాలా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశం. ఇక ఆర్థిక సర్వే అనేది ఎన్ని వాల్యూమ్స్లో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఎందుకు తీసుకున్నామంటే ఈ పాయింట్, దీనికి ఒక కీలకమైనటువంటి అది ఉంది. ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కూడా 2 వాల్యూమ్స్లో సమర్పించడం జరుగుతూ ఉంది పార్లమెంట్కి సంబంధించి. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 సంవత్సరంలో వాల్యూమ్ 1లో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లపై పరిశోధన మరియు విశ్లేషణ అనేటువంటి అంశాలను వివరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకున్నాం. ఏ ఇయర్ని, 2018 అండ్ 2019 అని అంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను పరిశోధన అలాగే విశ్లేషణకి సంబంధించినటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాల్యూమ్ 1ని ప్రకటించడం, వాల్యూమ్ 1ని ఇవ్వడం జరిగింది. అదే సంవత్సరం వాల్యూమ్ 2ని కూడా ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలని చెప్పడం జరుగుతూ ఉంది. వాల్యూమ్ 2లో ఏమి ఇచ్చారు, ఆర్థిక సంవత్సరంలోని అన్ని ప్రధాన రంగాలను కవర్ చేస్తూ ఆర్థిక సంవత్సరం గురించి మరింత వివరణాత్మకమైనటువంటి సమీక్షను అందించడం జరిగింది. సో ఇలా 2 వాల్యూమ్స్ని ఇచ్చేది. కానీ ఈ ఏడాది తీసుకొచ్చినటువంటి ఆర్థిక సర్వే 2022కి సంబంధించి ఓన్లీ 1 వాల్యూమ్ అనేదే ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాం, ఒక వాల్యూమ్లోనే ఆర్థిక సర్వేని సమర్పించడం జరిగింది, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు అని అంటే ఆర్థిక సర్వే అనేది, ఎకనామిక్ సర్వే అనేది ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రూపొందించడం జరుగుతూ ఉంది. ముఖ్య ఆర్థిక సలహాదారు అనేతను రూపొందించడం జరుగుతూ ఉంది. అయితే ఈ డిసెంబర్ అంటే 2021 డిసెంబర్లో ఏం జరిగింది అని అంటే కేవి సుబ్రహ్మణ్యన్ అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్నారు. ఎవరు, కేవి సుబ్రహ్మణ్యన్. సో ఇతను ఏమైంది అని అంటే డిసెంబర్లో ఇతను ఏం చేశాడు అని అంటే ఇతని పదవీ కాలం అనేది ముగిసింది. ఎవరి పదవీ కాలం ముగిసింది అని అంటున్నాం, ఈ కేవి సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలం అనేది ముగిసింది. ఇలా ముగిసిన తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. కానీ వెరీ రీసెంట్లీ ఈ ఉద్యోగాన్ని అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ముఖ్య ఆర్థిక సలహాదారుకి సంబంధించినటువంటి ఈ పోస్టుని ఇటీవల ఫిల్ చేయడం జరిగింది.
ఎవరితో అనంటే అనంత నాగేశ్వరన్ అనేటువంటి అతనితో ఈ పోస్ట్ని పూర్తి చేశారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామనంటే యాక్చువల్గా ఎవరైతే దీన్ని రెడీ చేయాల్సి ఉంటుంది అనంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే అతను ఎకనామిక్ సర్వే కానీ ఆర్థిక సర్వేని రూపొందించాల్సి ఉంటుంది. ఈసారి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ లేకుండానే ఆర్థిక సర్వే అనేది రూపొందించడం జరిగింది. మరి ఎవరు రూపొందించారు అనంటే ఇంకా వేరే ఇతర ఆర్థిక సలహాదారులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారందరూ కలిసి ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. కానీ వాస్తవానికి దీన్ని ఎవరు రూపొందించాల్సి ఉంటుంది అని అంటున్నాం, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రూపొందించాల్సి ఉంటుంది అని అంటున్నాం. కానీ అతను లేకపోవడంతో చాలా లేట్గా ఈ నాగేశ్వరన్ని నియమించడంతో ఇతర ఆర్థిక సలహాదారులు ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వేని 2022ని రూపొందించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ ఆర్థిక సర్వేకి ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఆర్థిక సర్వే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇలా నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక సర్వేకి ప్రభుత్వం అనేది కట్టుబడి ఉండాలా సార్ అని అంటే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక సర్వేకి సంబంధించి రాజ్యాంగబద్ధత అనేది లేదు. అవసరమైతే ఆర్థిక సర్వేలో సూచించినటువంటి అంశాలను ప్రభుత్వం తిరస్కరించవచ్చు. ఎందుకనంటే రాజ్యాంగపరంగా ఆర్థిక సర్వేకి సంబంధించి రాజ్యాంగబద్ధత అనేది లేదు. ఈ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి సిఫారసులను ప్రభుత్వం ఫాలో కావచ్చు కాకపోవచ్చు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్టంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మరొక పాయింట్ ఏంటి అని అంటే ఆర్థిక సర్వేలో పొందుపరిచినటువంటి కీలక అంశాలు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2022కి సంబంధించి ఆర్థిక సర్వేలో పొందుపరిచినటువంటి అంశాలు అనేవి మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఏ అంశాలను పొందుపరిచారు సార్ ఇప్పుడు అనంటే ఈ 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి స్టార్ట్ అయ్యి 31 మార్చి 2023 వరకు ఉంటుంది కదా. దీనిలో ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 8.8% వృద్ధి అనేది నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఏ సంవత్సరానికి సంబంధించి అని అంటున్నాం, రానున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపి స్థూల దేశీయోత్పత్తి. సార్ జీడిపి అంటే ఏంటి సార్ అని అంటే ఒక దేశ సరిహద్దు లోపల అంతిమంగా తయారు చేయబడినటువంటి వస్తు సేవల విలువనే జీడిపి అని అంటారు. వెరీ సింపుల్. ఒక భారతదేశం ఉంది, ఈ దేశంలో ఒక నిర్దిష్ట కాలానికి తయారు చేయబడినటువంటి వస్తువులు కానీ సేవలకి కానీ చెల్లించేటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో వాటి విలువ ఏదైతే ఉంటుందో అదే జీడిపి అని అంటాం. అలా ఆర్థిక వృద్ధికి ఆర్థిక వ్యవస్థకి సంబంధించి వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని అంటే 8.85% అంచనా వేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగొచ్చు క్వశ్చన్, 2022 ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వేకి సంబంధించి వృద్ధి రేటును ఎంత అంచనా వేశారు ఆర్థిక సర్వేలో అంటే 8 నుంచి 8.5% నమోదయ్యే అవకాశం ఉంది అని అంచనా వేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత ఇది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏదైతే ఉందో NSO ఈ అంచనా వేసినటువంటి 9.2% వృద్ధి ఉంటుంది అని చెప్పేసి NSO చెప్పింది. కానీ ఇప్పుడు ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్పింది అని అంటే 8 నుంచి 8.5% ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 0.17% NSO చెప్పిన దానికంటే తక్కువగా ఆర్థిక సర్వేలో సూచించడం జరుగుతూ ఉంది. ఓకే, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 2022 ఆర్థిక సంవత్సరంలో ఎకనామిక్ సర్వే 2022 ప్రకారం వృద్ధి రేట్ని ఎంత అంచనా వేయడం జరిగింది అంటే 8 నుంచి 8.5% అని చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తా ఉన్నా. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఆర్థిక సర్వే 2021-22 ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల స్థితిని అలాగే వృద్ధిని వేగవంతం చేయడానికి చేపట్టాల్సినటువంటి సంస్కరణల గురించి వివరిస్తూ ఉంది. మీకు నేను స్టార్టింగ్లో చెప్పిన వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పినా ఎకనామిక్ సర్వే అనేది ఏంటి అని అంటే గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధితో పాటు రానున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను లక్ష్యాలను ఛేదించేందుకు తీసుకొస్తున్నదే ఆర్థిక సర్వే అని చెప్పినాం సింపుల్గా. దాని ప్రకారం ఇప్పుడు ఏంటి అని అంటే ఇగో చేపట్టాల్సినటువంటి సంస్కరణలను గురించి ఇది వివరిస్తుంది అని అంటున్నాం. ఏది ఆర్థిక సర్వే 2021-22కి సంబంధించి
ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల స్థితిని అలాగే వృద్ధిని ఈ రానున్నటువంటి 22 సంవత్సరానికి సంబంధించినటువంటి వృద్ధిని గురించి వివరిస్తూ ఉంది అని అంటున్నాం. ఇక 2020-21లో స్థూల దేశీయోత్పత్తి అనేది 7.3%కే పరిమితం అయ్యింది. ఇప్పుడు మనం 2022-23 ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. దానికి సంబంధించిన ఆర్థిక సర్వే గురించి మాట్లాడుతున్నాం. మరి గత సంవత్సరం ఇచ్చినటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అదే ఏది? ఇగో ఈ 2020-21 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో జీడిపి ఎంత అంటే ఆర్థిక వృద్ధి ఎంత నమోదైంది దేశోత్పత్తి జీడిపి అని అంటే 7.3. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోండి 2 పాయింట్స్. ఒకటేమో 2021 అండ్ 22కి సంబంధించి జీడిపి ఎంత అని అడుగుతున్నా నేను. ఎగ్జామ్లో ఇలా అడిగితే మీరు 7.3గా గుర్తుంచుకోవాలి ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారం. ఓకే, చాలామంది ఇస్తారండి జీడిపికి సంబంధించినటువంటి అంచనాలను ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది, IMF ఇస్తుంది, అలాగే ఇతర ప్రైవేట్ కన్సల్టెన్సీస్ ఇస్తాయి. అలాగే ఇక్కడ NSO కూడా ఇంతకుముందు ఇచ్చింది అని అన్నాం. ఇప్పుడు ఆర్థిక సర్వే గురించి చెప్తున్నాం కాబట్టి ఆర్థిక సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు సులువుగా ఆన్సర్ చేయగలగాలి. మరి ఇక్కడ మళ్ళీ నేను ఏమంటున్నానంటే 2022 అలాగే 23కి సంబంధించి జీడిపిని ఎంత అంచనా వేయడం జరుగుతూ ఉంది అని అంటే 8 నుంచి 8.5%గా అంచనా వేస్తూ ఆర్థిక సర్వే అనేది వివరాలను వెల్లడించడం జరిగింది అని అంటున్నాం. ఓకేనా? ఇక భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపనను మెరుగుపరచడానికి సప్లై వైపు ఉన్నటువంటి సమస్యలపైన సర్వే అనేది దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. సప్లైకి సంబంధించి భారతదేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్లో సమర్పించినటువంటి ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే 2022 అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఆర్థిక వ్యవస్థకి ఇది హెల్ప్ అవుద్ది అని కూడా చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ సర్వే ప్రకారం మహమ్మారి వల్ల కలిగినటువంటి వినాశనానికి సంబంధించి ఏదైతే COVID-19కి సంబంధించి జరిగినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చూసుకున్నప్పుడు భారత ఆర్థిక ప్రతిస్పందన డిమాండ్ అనేది నిర్వహణ కంటే సప్లై వైపే సంస్కరణలు చాలా అవసరం అని చెప్తా ఉంది. మహమ్మారి వల్ల వచ్చినటువంటి విపత్తు వల్ల డిమాండ్ కంటే ఎక్కువగా ఆలోచించాల్సింది సప్లై గురించే అని చెప్పేసి ఆర్థిక సర్వే అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఫినాన్షియల్ ఇయర్ 2023లో వృద్ధికి విస్తృతమైన వ్యాక్సిన్ కవరేజ్ అలాగే సంస్కరణలు మరియు నిబంధనల సడలింపుల ద్వారా మద్దతు అనేది లభించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2023లో ఆర్థిక వృద్ధి అనుకున్నంత సాధ్యం కావాలన్నా అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించాలన్నా వ్యాక్సినైజేషన్ అనేది అందరికీ జరగాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఆర్థిక సర్వే 2022 ఎకనామిక్ సర్వే 2022. ఓకే, సో ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి పారిశ్రామిక వ్యవసాయక మౌలిక సదుపాయాలు ఇతర అంశాలు ఏవైతే దేశాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయో ఆర్థిక వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయో వాటన్నింటి వివరాలను కూడా ఇందులో ముఖ్యమైన అంశాలని కూడా ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరుగుతూ ఉంది. అలా ఆర్థిక సర్వే అనేది మనకి ఇంపార్టెంట్. సో బడ్జెట్ కంటే ముందు రిలీజ్ అయినటువంటి ఈ ఆర్థిక సర్వేలో చెప్పినటువంటి అంశాలు చాలా కీలకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు. ఆర్థిక సర్వేకి సంబంధించి 2022ని మీరు విమర్శనాత్మకంగా రాయాలంటే మినిమం బేసిక్ పాయింట్స్ ఇవి తెలవాలి. మరి 2022లో ఆర్థిక సర్వేకి సంబంధించి ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్లో సమర్పించినటువంటి ఆర్థిక సర్వేలో పొందుపరిచినటువంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయగలుగుతాయా అంటే ఇక్కడ సలహాలు ఇస్తున్నారు కదా అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మనం సులువుగా ఆన్సర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 లెవెల్ అయిందనుకోండి, ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి వృద్ధి ఎంత నమోదు అవుతుంది అని చెప్పేసి 2022-23 సంవత్సరానికి చెప్పింది. అలాగే 2021-22లో ఎంత ఆర్థిక వృద్ధి నమోదయ్యింది ఆర్థిక సర్వే ప్రకారం అని అడిగితే మనం అక్కడ చెప్పినటువంటి 7.3% అలాగే 8.2, 8.5% వీటి గురించి మనకు క్లియర్గా నాలెడ్జ్ ఉండాలి. సో ఇలా ఈ ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే 2022 అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పాయింట్ని కూడా ఇక్కడ రైజ్ చేయడం జరిగింది. చూడండి, రోడ్లు మరియు హైవేలు, రైల్వేలు, హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల వంటి మౌలిక సదుపాయాల ఆధారిత రంగాలపై దృష్టి సారించి భారత ప్రభుత్వ మూలధన వ్యయం అలాగే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సంవత్సరానికి 13.5% పెరిగిందని సర్వే పేర్కొంది. ఏదైతే
రోడ్లు, హైవేలు, రైల్వేలు, హౌసింగ్, పట్టణాలు, వ్యవహారాలు, మౌలిక సదుపాయాల ఆధారిత రంగాలపై దృష్టి సారించినటువంటి భారత ప్రభుత్వ మూలధన వ్యయం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 13.5% పెరిగింది అని చెప్పేసి సర్వే పేర్కొంది అని చెప్తున్నాం. గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి గురించి చెప్తుంది అని చెప్పినాం కదా, దాని ప్రకారమే చెప్తుంది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినటువంటి భారత్ 13.5% వృద్ధి అనేది సాధించడం జరిగింది ఈ మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత ఏప్రిల్ నవంబర్ 2021-22 మొత్తం మూలధన వ్యయం 2.41 లక్షల కోట్లు అయితే దీంతో పోలిస్తే ఇప్పుడు 2.74 లక్షల కోట్లకు పెరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఏప్రిల్ నవంబర్ 2021-22కి సంబంధించి మూలధన వ్యయం ఎంత పెరిగింది అని చెప్పేసి అడగవచ్చు. 2.41 లక్షల కోట్లతో పోలిస్తే 2.74 లక్షల కోట్లకు పెరిగింది అని చెప్తే నీది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి తెలియాలంటే ఇది బేసిక్స్ తెలియాలి కదా మనకు. ఆ బేసిక్స్ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం, ఇంపార్టెంట్ అంశాలని తెలుసుకుంటున్నాం. సో మీరు ఈ మొత్తం కూడా ఆర్థిక సర్వేకి సంబంధించిన మొత్తం అంశాలని కూడా బాగా అప్డేట్ అవ్వండి. 1కి 2 సార్లు చూడండి, నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్లో కొంత వెనకబడిన ప్రభావం ఉన్నప్పటికీ, అంటే భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది తీసుకొస్తూ ఉంది. కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలను, ప్రాజెక్టులను నిర్మించి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి రీచ్ కావాలని భారత్ కోవిడ్ ముందు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పాండమిక్ వచ్చి కంటిన్యూస్గా కూడా ఆర్థిక వృద్ధి పైన, ఎకనామిక్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన బాగా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంది. సో ఇలాంటి టైంలో ఈ కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్లలో వెనకబాటుతనం అనేది ఉంది, అది నిజమే. అయితే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మహమ్మారి షాక్లను బాగా ఎదుర్కొంటున్నట్లు 2022 ఆర్థిక సర్వే తెలిపింది. గత సంవత్సరం పాండమిక్ ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ అనేది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని చెప్పేసి కూడా ఆర్థిక సర్వే అనేది 2022 చెప్పడం జరుగుతుంది అని అంటున్నారు. బ్యాంకింగ్కి సంబంధించి బ్యాంకింగ్లో ఎక్కువ శాతం అందరూ సేవింగ్స్ చేసుకునేలాగా పేదల కోసం జన్ధన్ యోజన లాంటి స్కీమ్స్ కానీ, బ్యాంకింగ్లో పెడుతున్నటువంటి పెట్టుబడులు కానీ, బ్యాంకింగ్లో సేవింగ్స్ కానీ, ఇతర మౌలిక సదుపాయాలలో పెట్టుబడులుగా మారుతూ ఉన్నాయి. ఇలా బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మహమ్మారిని ఎదుర్కొని నిలబడింది అని చెప్పేసి మరొక పాయింట్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతూ ఉంది ఎకనామిక్ సర్వే 2022. మరొక అంశం చూడండి, బలమైన ఎగుమతుల వృద్ధి మరియు తదుపరి ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా మూలధన వ్యయాన్ని పెంచాలని చెప్పేసి కూడా ఆర్థిక సర్వే చెప్తా ఉంది. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ అంశం గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తా ఉన్నారు. భారతదేశం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల, ఎగుమతులను పెంచడం వల్ల భారతదేశానికి సంబంధించినటువంటి రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని పెంచాలి అని చెప్పేసి ఎగుమతుల కోసం ఆర్థిక సర్వే సూచనలు ఇస్తుంది, పెంచాలి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా ఇది కూడా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పాయింట్గా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇయర్ 2021 మహమ్మారి సంవత్సరంలో ద్రవ్యలోటు మరియు రుణ సూచికల పెరుగుదల తర్వాత 2021-22లో ఏకీకృతం కావడానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరమని కూడా తెలుపుతా ఉంది. ద్రవ్యలోటు మరియు రుణ సూచికల పెరుగుదలకి సంబంధించి 2021-22లో ఏకీకృతం కావడానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరం అని చెప్పేసి కూడా ఈ ఆర్థిక సర్వే 2022 చెప్తా ఉంది. సో ఇక దీంతో పాటు మరొక అంశం చూడండి, స్థూల స్థిర మూలధన నిర్మాణం అని అంటున్నాం. ఏమంటున్నాం? గ్రాస్కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ 2021-22 అని చెప్పేసి అంటున్నాం. దీన్నే స్థూల స్థిర మూలధన నిర్మాణం అని అంటున్నాం. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ 2021-2022లో 15% బలమైనటువంటి వృద్ధిని సాధిస్తుంది అని మరియు ప్రీ పాండమిక్ స్థాయిని పూర్తిగా పునరుద్ధరిస్తుంది అని చెప్పేసి అంచనాలు వేయబడుతున్నాయి. ఏ సర్వే ద్వారా? 2022 ఆర్థిక సర్వే ద్వారా. ఈ పాయింట్ని మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదైతే ప్రీ పాండమిక్ అని అంటున్నారు,
కోవిడ్-19 అనేది 2020కి ముందు అంటే రాకముందు భారతదేశంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉందో అలాంటి స్థిర మూలధన నిర్మాణానికి సంబంధించి 15% బలమైన వృద్ధిని సాధిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ బలమైనటువంటి వృద్ధి ప్రీ పాండమిక్కి ఉన్నటువంటి పూర్తి స్థాయి వ్యవస్థ ఎలా ఉండిందో అలాంటి పునరుద్ధరణకి సహాయపడుతుంది అని చెప్పేసి కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ పాయింట్స్ అనేది కూడా మనకు స్థూల స్థిర మూలధన నిర్మాణానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూడండి, ఖర్చులు తగ్గించడం, నష్టాన్ని తగ్గించడం మరియు మార్కెట్ అభివృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పెరిగినటువంటి ఆర్థిక అవసరాలను సజావుగా నెరవేరేలాగా చూసేందుకు మార్కెట్ పరిస్థితులను క్రమబద్ధంగా నిర్వహించడానికి అనేక సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర చర్యలు తీసుకోబడ్డాయి. దేనికి సంబంధించి? ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి, అలాగే నష్టాలను తగ్గించడానికి, వాటితో పాటు మార్కెట్ అభివృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పెరిగిన ఆర్థిక అవసరాలు సజావుగా నెరవేరేలాగా, ఆర్థిక అవసరాలు అనేవి ప్రభుత్వానికి పెరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా సజావుగా జరిగేలాగా మార్కెట్ పరిస్థితులను క్రమబద్ధీకరించడానికి నిర్వహించడానికి అనేక సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర చర్యలు అనేవి తీసుకోబడ్డాయి అని అంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయే టైంలో ఎదుర్కొనేటువంటి అంశాలకి సంబంధించి ఖర్చులు, ఎక్స్పెండిచర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ట్రెడిషనల్ అలాగే సాంప్రదాయేతర చర్యలు అనేవి తీసుకోబడ్డాయి అని చెప్పేసి ఆర్థిక సర్వే మనకు చెప్తా ఉంది. ఇక దీంతో పాటు ఈ చర్యల మద్దతుతో నికర మార్కెట్ రుణాలు 141.2% జంప్ ఉన్నప్పటికీ 2020-21లో సెక్యూరిటీలపై ప్రభుత్వ సగటు వ్యయం 17 సంవత్సరాల కనిష్టానికి సంబంధించి 5.75%గా ఉంది అని చెప్పేసి కూడా ఆర్థిక సర్వే అనేది మనకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది పూర్తిగా ప్రభుత్వ ఖర్చులకి సంబంధించి, నష్టాలను నివారించేందుకు సంబంధించి, అలాగే మార్కెట్ అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి కీలకమైనటువంటి పాయింట్. సాంప్రదాయ ఖర్చులు, సాంప్రదాయేతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి చర్యలను కూడా తీసుకోబడ్డది అని చెప్పేసి ఈ ఆర్థిక సర్వే 2022 చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత ఎకనామిక్ సర్వే 21-22కి సంబంధించి, అంటే ప్రీవియస్ ఎకనామిక్ సర్వే, ఇది 2021-22కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే అంటున్నాం. మనం ఇప్పుడు 2022-23కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక దిగుమతులు చేసుకున్నటువంటి ద్రవ్యోల్బణం పట్ల భారత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. ఏది హెచ్చరిస్తుంది? ఇక్కడ చెప్పినటువంటి ఆర్థిక సర్వే అనేది హెచ్చరించడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి? ఇగో 2021-22లో దిగుమతి చేసుకున్నటువంటి ద్రవ్యోల్బణం పట్ల భారత్ జాగ్రత్తగా ఉండాలి, బీవేర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి చెప్తా ఉంది. సో అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అని అంటున్నాం, WPIకి సంబంధించి, అలాగే వినియోగదారుల సూచి అని అంటున్నాం. సో ఈ సిపిఐకి సంబంధించి ద్రవ్యోల్బణంలో గమనించాల్సినటువంటి ధోరణులకు భిన్నంగా పెరుగుతున్నటువంటి ట్రెండ్స్ని కనబరిచి అధిక స్థాయిలోనే కొనసాగింది అని చెప్పేసి కూడా సర్వే చెప్తా ఉంది. ఏదైతే హోల్సేల్ కస్టమర్ ప్రైస్ కానీ, అలాగే హోల్సేల్ కస్టమర్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ కానీ, అలాగే కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ధరల పెరుగుదలకి సంబంధించి ద్రవ్యోల్బణం కారణంగా ఏమవుతాయి? మనం వాడుతున్నటువంటి మనం వినియోగిస్తున్నటువంటి వస్తువులకి సంబంధించినటువంటి ధరలలో మార్పులు వస్తాయి. అలా ఈ ధోరణులు భిన్నంగా పెరుగుతున్న ట్రెండ్స్ని కనబరిచి అధిక స్థాయిలోనే ఇది కొనసాగింది. ధరల చాలా వస్తువులు, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులు కానీ, ఇతర వినియోగ వస్తువులకి కానీ ధరలు పెరిగాయి మార్కెట్లో. కారణం ఏంటి అని అంటే దానికి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇది అధిక స్థాయిలోనే ఉంది, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి కూడా ఈ సర్వే చెప్తా ఉంది. ఓకేనా? సో ఇక దీని తర్వాత చిన్న వ్యవసాయ సాంకేతికతల ద్వారా చిన్న మరియు సన్నకారు రైతుల ఉత్పాదకతను మెరుగుపరచాలని చెప్పేసి కూడా సర్వే చెప్తా ఉంది. సో ఏమంటున్నారు? చిన్న వ్యవసాయ సాంకేతికతలు, అలాగే చిన్న మరియు సన్నకారు రైతుల ఉత్పాదకతకి సంబంధించి, అంటే ప్రొడక్టివిటీకి సంబంధించి మెరుగుపరచాలి అని చెప్పేసి చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి అంశాల ప్రొడక్టివిటీని పెంచే విధంగా సర్వే
పిలుపునిచ్చింది, అంటే సర్వే సూచిస్తూ ఉంది ఈ రైతులకి సంబంధించి ప్రత్యేక అంశాలను. ఇక 2070 నాటికి భారతదేశం తన నికర జీరో కార్బన్ ఉద్గారాలు, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇంతకుముందు మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకున్నాం. ఇటీవల కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి గ్లాస్గోలో సమావేశం జరిగింది. ఎక్కడ? గ్లాస్గోలో సమావేశం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి ఎన్నవ సమావేశం జరిగింది? 26వ సమావేశం జరిగింది. ఈ 26వ సమావేశంలో భారత్ ఏం చెప్పింది అని అంటే, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నికర జీరో కార్బన్ ఉద్గారాలుగా మార్చేందుకు, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు 2070 వరకు మాకు టైం ఇవ్వండి, 2070 వరకు భారతదేశాన్ని జీరో కార్బన్ కంట్రీగా మారుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి కీలకంగా ఉండేటువంటి అంశాలని కూడా సర్వే చెప్పింది. ఓకే, ఇక దీంతో నూనె గింజలు, పప్పు ధాన్యాలు మరియు ఉద్యానవనాల వైపు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఆ అవసరం కూడా ఉంది అని చెప్పేసి సర్వే చెప్తా ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది, దీనివల్ల వినియోగ వస్తువులకి రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అయ్యా అని అంటే, వీటిని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోవడం వలన. సో అట్లా నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఇతర ఉద్యానవన వైపు ఉండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా పండించేందుకు, వీటికి కావాల్సినటువంటి ప్రాధాన్యతను ఇచ్చేందుకు కూడా సర్వే ప్రభుత్వానికి సూచనలను ఇస్తూ ఉంది. సో ఇలా ఈ అంశాలు కూడా కీలకం. ఇక దీని తర్వాత రైతులను వరి మరియు గోధుమ సాగు నుండి పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల వైపు మళ్లించాలి అని చెప్పేసి ఆ ప్రోత్సాహాలను అందించాల్సిన అవసరం దేశం పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలలో స్వావలంబనని పొందేలా చేయడంతో పాటు దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది నేను ఇంతకుముందు చెప్పిన పాయింటే. భారతదేశంలో ఇటీవల తెలంగాణలో అయితే సీఎం కేసీఆర్ వరి పెట్టకూడదు అని చెప్పేసి చెప్పాడు. సో అలాగే కేంద్రం ధాన్యం కొంటలేదు అని చెప్పారు. సో ధాన్యపు నిల్వలు అనేవి ప్రస్తుతం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా నూనె గింజల వైపు, అలాగే ఇతర పప్పు ధాన్యాల వైపు, ఉద్యానవన పంటల వైపు, అంటే పళ్ళు, కూరగాయలు లాంటి వాటి వైపు మళ్లించడం ద్వారా మనం ఎక్కువ దిగుమతులపై ఆధారపడకుండా మనం స్వావలంబన పొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేశంలో ఒక ఓన్ సస్టైనబిలిటీ రావడానికి అవకాశం ఉంది వీటి పట్ల. సో వీటి పట్ల ఫోకస్ చేయాలి అని అంటున్నారు. ఇక టీకా అనేది మనం వేసుకుంటున్నటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కేవలం ఆరోగ్య ప్రతిస్పందన మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవలను తెరవడానికి కీలకంగా మారుతుంది అని అంటున్నాం. కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవలు అంటే ఏంటండి? వెరీ సింపుల్. ఇప్పుడు టీకా వేసుకోకపోవడం వల్ల అందరికీ కోవిడ్ వస్తుంది, కోవిడ్ రావడం వల్ల లాక్డౌన్స్ పెట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల ఎక్కడి వల్ల అక్కడే ఉండి ఆర్థిక వృద్ధి అనేది ఆగిపోతూ ఉంది. సో ఈ కాంటాక్ట్ ఇంటెన్సివ్నెస్కి సంబంధించి ఇది జరగాలి అంటే అందరికీ టీకా అయితే అందరికీ వ్యాక్సినేషన్ జరిగితే అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇలా ఈ కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవలను తెరవడానికి సంబంధించి అన్ని సేవలు అందుబాటులో ఉండడానికి టీకా అనేది చాలా చాలా కీలకం అని చెప్తా ఉంది. ఇక ప్రస్తుతానికి స్థూల ఆర్థిక సూచీగా దీనిని పరిగణించాలి అని చెప్పేసి కూడా ఈ ఆర్థిక సర్వే 2022, ఎకనామిక్స్ సర్వే 2022 ఇలా ముఖ్యమైనటువంటి అంశాలను గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశాలను మీకు ఇక్కడ చేయడం జరిగింది. ఏమంటున్నాం? ఆర్థిక సర్వే 2022 అనేది ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో సమర్పించడం జరిగింది. ఈసారి ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేశారు అని అంటే ముఖ్య ఆర్థిక కార్యదర్శి కాకుండా ఇతర ఆర్థిక కార్యదర్శులు తయారు చేయడం జరిగింది. ముఖ్య ఆర్థిక కార్యదర్శి కేవి సుబ్రహ్మణ్యం తన పదవి విరమణ పొందిన తర్వాత ఆ పోస్టులో వేరే వారిని నియమించడానికి టైం తీసుకున్నారు. ఇటీవల అనంత నాగేశ్వరన్ నియమించారు, కానీ అతని ఈ ఆర్థిక సర్వే 2022ని తయారు చేయలేదు. ఆర్థిక సర్వే మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది పార్లమెంట్లో అంటే 1950-51లో అని అంటున్నాం. ఎప్పటి వరకు ఇది బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టారు 1950-51 నుంచి అని అంటే 1964 వరకు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ కంటే ముందే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతా ఉన్నారు అని చెప్పేసి
అంటా ఉన్నాం. ఈ ఆర్థిక సర్వే అనేది ఏం చేస్తుంది అని అంటే గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి వృద్ధితో పాటు రానున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కోవాల్సినటువంటి లక్ష్యాలను గురించి ఇది చాలా క్లియర్గా వివరిస్తుంది. సో ఇక్కడ మనం పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, మౌలిక సదుపాయాలు, ఇతర వృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా పలు కీలకమైనటువంటి అంశాలను ఈ ఆర్థిక సర్వేలో మనం తెలుసుకోవడం జరిగింది. సో వృద్ధి ఎంత సాధించాం, ఎంత సాధించాల్సి ఉంది, గతంలో ఉన్నటువంటి ఆర్థిక సర్వే చెప్పిన దాని ప్రకారం సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది మొత్తం కూడా ఈ ఆర్థిక సర్వే ద్వారా, ఈ ఎకనామిక్ సర్వే 2022 ద్వారా మనం అప్డేట్ అయ్యాం. సో వెరీ క్లియర్. ఈ అంశాలని మీరు ప్రాథమికంగా గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అన్ని అంశాలని కూడా ఇందులో మీకు కవర్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.